అందరికీ నమస్కారం. మనం ఈరోజు సెకండ్ క్లాసు డే 9 ఇంగ్లీష్ రెడీనెస్ యాక్టివిటీస్ చూడబోతున్నాము. రిసైట్ ద రైమ్ విత్ యాక్షన్స్, ఆస్ ద స్టూడెంట్స్ టు రిపీట్ ఆఫ్టర్ యూ, ఎంకరేజ్ దెమ్ రిసైట్ జాయ్ఫుల్లీ. ఇక్కడ రైమ్ ఇచ్చారు. ఈ రైమ్ పిల్లలందరూ చక్కగా ఫాలో అవుతూ చెప్పాలి. చూద్దాము ఒకసారి రైము. టూ లిటిల్ హ్యాండ్స్, రైమ్ పేరు వచ్చేసరికి టూ లిటిల్ హ్యాండ్స్. టూ లిటిల్ హ్యాండ్స్ టు క్లాప్ క్లాప్ క్లాప్, two little legs to tap tap tap, two little eyes are open wide, one little head go side to side. ఈ విధంగా సైడ్ టు సైడ్ తిప్పాల్సి ఉంటుంది. ఇది టూ లిటిల్ హ్యాండ్స్కి సంబంధించి రైమ్ ఇంకోసారి పాడుకుందాం. టూ లిటిల్ హ్యాండ్స్ టు క్లాప్ క్లాప్ క్లాప్, టూ లిటిల్ లెగ్స్ టు ట్యాప్ ట్యాప్ ట్యాప్, టూ లిటిల్ ఐస్ టు ఓపెన్ వైడ్ ఆర్ ఓపెన్ వైడ్, వన్ లిటిల్ హెడ్ గో సైడ్ టు సైడ్. ఈ విధంగా చెప్పవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి పిల్లలు ఎంకరేజ్ చేస్తే ఈ పోయంని ఇంకా ఏం చెప్పచ్చు అంటే టూ లిటిల్ ఇయర్స్ టు హియర్ ఏ సౌండ్, టూ లిటిల్ ఫీట్ టు జంప్ ఆన్ ద గ్రౌండ్, వన్ లిటిల్ నోస్ టు స్మెల్ సో స్వీట్, టూ లిటిల్ లిప్స్ టు స్మైల్ అండ్ గ్రీట్, వన్ లిటిల్ మౌత్ టు స్పీక్ అండ్ ఈట్, 10 little toes ఆన్ 2 quick feet. ఈ విధంగా మనము రైమ్ని ఎక్స్టెండ్ చేసి చెప్పచ్చు. అదేవిధంగా నెక్స్ట్ పేజ్ చూద్దాము. ఇదే పేజీలో ఇక్కడ రీడ్ ద వర్డ్స్ అలౌడ్ ఆస్ ద స్టూడెంట్స్ టు రీడ్ అండ్ యాక్షన్. ఇక్కడ వర్డ్స్ ఇచ్చారు, వీటిని మనం యాక్షన్ చేస్తూ వర్డ్స్ని చెప్పగలగాలి. క్లాప్, ట్యాప్, బ్రష్, వాష్, క్లీన్, కోంబ్, ఈట్. ఈ విధంగా యాక్షన్ వర్డ్స్ని మనం చెప్తూ ఉంటే పిల్లలు యాక్షన్ చేస్తూ అవి పలుకుతారు. దీని ద్వారా ప్రొనౌన్సియేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ పేజ్ చూద్దాం. డే 9కి సంబంధించి స్టూడెంట్ యాక్టివిటీ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ వచ్చేసరికి ఈ అమ్మాయి ఏం చేస్తుంది, క్లాప్ కొడుతుంది కాబట్టి మ్యాచింగ్ ఇక్కడికి చేయాలి. నెక్స్ట్ ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు, హాప్ అంటే జంప్ చేస్తున్నాడు అనమాట. ఈ అమ్మాయి రన్. నెక్స్ట్ ఇతను ఏం చేస్తున్నాడంటే ట్యాప్ చేస్తున్నాడు, అంటే కాల్ని కొడుతున్నాడు ట్యాప్. ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే దువ్వుకుంటుంది. ఈ అమ్మాయి ఏం చేస్తుంది అంటే వాష్ చేస్తుంది. ఈ విధంగా మనం ఆన్సర్స్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డ్రా లైన్స్ టు షో వాట్ వీ డూ విత్ అవర్ బాడీ పార్ట్స్. మన బాడీ పార్ట్స్తో ఏమేమి చేస్తామో ఇక్కడ మ్యాచింగ్ చేయమన్నారు. హ్యాండ్ తోటి ఏం చేస్తాము, డ్రమ్ కొడతాము కాబట్టి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఐస్ తోటి ఏం చేయగలుగుతాము, చూడగలుగుతాము. నెక్స్ట్ నోస్ తోటి స్మెల్. నెక్స్ట్ వచ్చేసరికి లిప్స్తో ఏం చేస్తాము, మౌత్ తింటాము, చెవులతోటి వింటాము. ఈ విధంగా మనము మ్యాచింగ్ చేయొచ్చు. ఇక్కడ కొన్ని మిస్టేక్స్ ఇచ్చారు, వాటిని మనం సరి చేసాము. ఈ విధంగా మనం డే 9కి సంబంధించిన యాక్టివిటీస్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ డే 10 చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.